పండగకు ఊళ్లకు బయలుదేరిన జనం రోడ్లపైనే ప్రత్యక్ష నరహాన్ని చూస్తున్నారు. హైదరాబాద్ నుంచి బయటకు వెళ్లే అన్ని దారుల్లో ట్రాఫిక్ జామ్లున్నాయి. విజయవాడ హైవేపై ఏకంగా ట్రాఫిక్ కంప్లీట్ గా జామ్ అయిపోయింది. చౌటుప్పల్ పతంగి టోల్ ప్లాజా దగ్గరలో 10 కిలోమీటర్లు నిలిచిపోయింది ట్రాఫిక్. సాధారణ రోజుల్లో పంతంగి టోల్ గేట్ ను వాహనాలు 15,000కు మించి దాటవు. కానీ పండగ కారణంగా పెద్ద సంఖ్యలో వాహనాలు హైవే పైకొచ్చాయి. పంతంగి టోల్ గేట్ వద్దకు 50,000కు పైగా వాహనాలు వచ్చాయి. దీంతో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. టోల్ ప్లాజాలో అన్ని గేట్లు తెరిచినా వాహనాల రద్దీకి ఏమాత్రం సరిపోవడం లేదు. హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కీసరా టోల్ గేట్ దగ్గర 1/2 కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. టోల్ ప్లాజాలో అన్ని గేట్లు తెరిచినా ట్రాఫిక్ ఇబ్బందులు తప్పట్లేదు. అటు చిల్లకల్లు టోల్ గేట్ లో 7 గేట్లు తెరిచి వాహనాలను అనుమతిస్తూ ఉన్నారు. సంక్రాంతికి సిటీ జనం పల్లెబాట పడుతున్నారు. హైదరాబాద్ విజయవాడ ప్రధాన రహదారి వాహనాలతో కిక్కిరిసిపోతోంది. శివారు ప్రాంతమైన ఎల్బీనగర్ లో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెనుకకు తిరిగి వెళ్లలేక ముందుకు కదలలేక అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్ సమస్యలపై ప్రయాణికులు ప్రజలు ఏమంటున్నారు అనే వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తీవ్ర ట్రాఫిక్ జామ్లతోటి ఒకవైపు వాహనదారులు మరోవైపు ఇతర జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఎల్బీనగర్ రింగ్ రోడ్ వద్ద ఉన్నాం. ఇక్కడ నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే బస్సులకు ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు కూడా చేశారు కౌంటరు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆర్టీసీకి సంబంధించిన సిబ్బందితో పాటు పోలీసులు సమన్వయంగా బస్టాండ్ వద్ద పూర్తిగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అలాగే మనం సిబ్బందిని చూడవచ్చు కూడా. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సంబంధించిన ఖమ్మం రీజియన్ ఆయన మే హెల్ప్ యూ అంటే ఇక్కడికి వచ్చే ఖమ్మంకి వెళ్లే వాళ్ళ కోసం ప్రత్యేకంగా వాళ్ళు బోర్డులు ఇలాంటివి పెట్టుకొని వాలంటీర్లుగా వాళ్ళంతా కూడా పనిచేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అలాగే ప్రత్యేకంగా సంక్రాంతి స్పెషల్ బస్సులను కూడా మనం చూస్తున్నాం. తెలంగాణ స్టేట్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేసింది. నల్గొండ, మిర్యాలగూడకు ఎక్కువగా ఇక్కడ నుండి వాహనాలకు సంబంధించి అంటే బస్సులో ప్రయాణికులు ఎక్కువగా మనకు ఇబ్బంది కనబడుతుంది కాబట్టి అలాంటి ఇబ్బందులను పూర్తిగా తొలగించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ప్రత్యేకంగా చూస్తున్నాం మనం ఒక కౌంటర్ని కూడా ఏర్పాటు చేశారు. సూర్యాపేట, నల్గొండ వైపు వెళ్లే బస్సులకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఏం చేయబోతున్నారు, ప్రస్తుతం డివిఎం శ్యామల మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆవిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనం మామూలుగా ఇక్కడ నుండి ఎక్కువగా మనకు ప్రయాణికులు వెళ్తుంటారు పండుగ అంటేనే, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా? మేజర్ మేము నల్గొండ రీజన్ తరఫున ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నామండి. ఇక్కడ నల్గొండ రీజన్ అంటే టువర్డ్స్ కోదాడ, సూర్యాపేట, నల్గొండ, మిర్యాలగూడ సెక్టర్ అంతా కూడా మేము ఇక్కడ తీసుకుంటున్నాము. నిన్న ట్రాఫిక్ తో పోలిసి ఇవాళ కొంచెం తక్కువగా ఉంది. ఇప్పటి వరకు నిన్న చాలా ఎక్కువగా ఉంది మనకి. సో రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడిపితే ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రయాణికులకి ఇమీడియట్ గా వాళ్ళ గమ్యస్థానం చేర్చేందుకు మేము కృషి చేస్తున్నాం. ప్రైవేట్ వాహనాలు కూడా ఎక్కువగా వస్తున్నాయి, వాటికి సంబంధించి కూడా ఇబ్బంది ఉందని
ప్రైవేట్ వాహనాలు ఎక్కువనే గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 100-150 వెహికల్స్ ని మేము అదనంగా ఈ సంవత్సరము అడిషన్ చేశామండి. ఈ ప్రైవేట్ వాహనాలకు వాటికి దీటుగా ప్లస్ ఎందుకంటే ఆర్టీసీ కూడా వాటితో పోలిస్తే ఛార్జీలు తక్కువ కాబట్టి ప్రయాణికులకు కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఆర్టీసీ బస్సులను ఆదరించండి అనేది మా యొక్క విజ్ఞప్తి. మొత్తానికి పూర్తి స్థాయిలో అంటే ప్రయాణికులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మాత్రం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామనేది ఇటు ఆర్టీసీ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే ట్రాఫిక్ ని ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరిస్తూ సజావుగా ట్రాఫిక్ సాగేందుకు పూర్తి స్థాయిలో ట్రాఫిక్ అధికారులు చర్యలు తీసుకున్నారు. కెమెరామెన్ నర్సింగ్తో రాధాకృష్ణ రెడ్డి, హైదరాబాద్. జాతీయ రహదారులపై ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? పోలీసులు ఏమంటున్నారు? రాచకొండ ట్రాఫిక్ డీసీపీ దివ్యకరణ్తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. నేపథ్యంలో ఇప్పటికే నగరవాసులంతా కూడా జిల్లాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. గత 2 రోజులుగా నగర రహదారులు అంటే ప్రధానంగా శివారు ప్రాంతాల్లో ఎక్కువగా రద్దీ మనకు కనబడుతుంది. ఇటు టోల్ గేట్ల వద్ద కూడా ఎక్కువగా రద్దీ కనబడుతుంది. ఇటు విజయవాడ వైపు వెళ్లే రహదారి ఎక్కువగా నిత్యం గత 2 రోజుల నుండి చూసుకుంటే మాత్రం చాలా బిజీగా కనబడుతుంది. నిన్న రాత్రే సరిగ్గా ఎలిబినర్ రింగ్ రోడ్ నుండే శివారు ప్రాంతం అంటే హయత్ నగర్ దాటడానికి గంటకు పైగా సమయం పట్టిందంటే ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మనం ఎలిబినర్ రింగ్ రోడ్ వద్ద ఉన్నాం. ఉదయం నుండి కూడా ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు ఉదయం నుండి కూడా ప్రయత్నిస్తూనే ఉన్నారు. మనతో మాట్లాడడానికి ట్రాఫిక్ డీసీపీ ఉన్నారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి. సార్, ప్రధానంగా అంటే ఇవాళ వీకెండ్ ఒకటి కనబడుతుంది, ఎల్లుండి పండుగ, ఎక్కువగా మనకి ఇక్కడ నుండే వాహనాలు అవకాశం కనబడుతుంది. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే మామూలుగా రెగ్యులర్ డేస్లో ఇటువైపు నుంచి మన ఎల్బీ నగర్ వైపు నుంచి విజయవాడ వైపు వెళ్ళే వాహనాల సంఖ్య 12,000 నుంచి 13,000 సంఖ్య. కానీ ఈ సంక్రాంతి సందర్భంగా దాదాపుగా ఇప్పటి వరకు 34,890 వెహికల్ ఇప్పటి వరకు మన ఎల్బీ నగర్ వైపు నుంచి విజయవాడ వైపు వెళ్ళడం జరిగింది. ఇంకోటి పంతంగి టోల్ గేట్ దగ్గర ఒక్కొక్క వెహికల్కి ఈ టోల్ ఫీ రుసుము వసూలు చేయడానికి 8 నుంచి 10 సెకండ్లు పడుతుంది. ప్లస్ అదేవిధంగా ఈరోజు ఉదయాన్న మనకు చాలా మంచు ఉండడం వలన కూడా కొంచెం స్లో డౌన్ అయింది అక్కడ. ఒకవైపు మనకి ఇప్పటికే ఆర్టీసీ బస్సులు ఎక్కువగా వేయడం జరిగింది, అంటే ప్రత్యేక బస్సులు కూడా వేశారు. మరొక వైపు ప్రైవేట్ వాహనాలు, ఈ రెండింటితో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం కనబడుతుంది. దీనికి సంబంధించి వాస్తవానికి
ఇప్పుడు ఈ సంక్రాంతికి సంబంధించి ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ వాళ్ళే కానీ ఆంధ్రాకి సంబంధించిన ఆర్టీసీ డిపార్ట్మెంటే కానీ అదేవిధంగా ప్రైవేట్ వాహనాలు రోజు దాదాపు 300 బస్సులు ఇక్కడ నుంచి ప్రయాణం సాగిస్తూ ఉంటాయి విజయవాడ వైపు. ఈ సంక్రాంతి సందర్భంగా దాదాపు 5080 బస్సులు ప్రైవేట్ బస్సులే కానీ మన తెలంగాణ స్టేట్ ఆర్టీసీయే కానీ ఆంధ్ర స్టేట్ ఆర్టీసీయే కానీ ఇవన్నీ కూడా అదనంగా వెళ్తున్నాయి. దానివలన కొంచెం ఇక్కడ ట్రాఫిక్ స్లో అవ్వడం మాత్రం కరెక్టే. అలాగే టోల్ ప్లాజాల వద్ద పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంది. మీరే చెప్తున్నారు 8 నుండి 10 సెకండ్లు ఒక వాహనానికి పడుతుందని. ఏమన్నా ఇంకా దానికంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా చూపించే అవకాశం ఉంది? వాస్తవానికి మన పంతంగి టోల్ గేట్ దగ్గర 16 గేట్స్ ఉన్నాయి. మేము ఇప్పటి వరకు 12 గేట్లు ఓపెన్ చేయడం జరిగింది టువర్డ్స్ విజయవాడ. ఇంకా అక్కడ జిఎంఆర్ సిబ్బందితో మాట్లాడి కూడా టోల్ గేట్ దగ్గరకి వచ్చి రుసుము కట్టే బదులు వాళ్ళ సిబ్బందే మేము కూడా సపోర్ట్ చేస్తున్నాము. ఆ సిబ్బందే వాహనాల దగ్గరికి వచ్చేసి ఆ రుసుము వసూలు చేసుకొని వెళ్ళటం వలన కొంచెం ఇంకా సమయం మనకు లెస్ అవుతుంది. వాహనదారులు సాఫీగా వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామంటున్నారు. అలాగే ప్రమాదాల బారిన పడకుండా, ఎందుకంటే ఉదయం వేళలో ఎక్కువగా మంచు కూడా ఉంటుంది, అలాగే ట్రాఫిక్ జామ్ ఎక్కువగా కూడా ఉంటుంది కాబట్టి సమన్వయంతో సంయమనంతో ముందరికి వెళ్ళాలి. ప్రమాదాల బారిన పడకుండా కూడా ముందుకు వెళ్ళాలంటూ కూడా డీసీపీ దివ్యచరణ్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రసిక్తో రాధాకృష్ణ టీవీ హైదరాబాద్. సంక్రాంతి పండుగ సందర్భంగా టోల్ ప్లాజాల్లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. నల్గొండ జిల్లా పంతంగి టోల్ ప్లాజాలో ట్రాఫిక్ ఏ విధంగా ఉంది అనే అంశాన్ని మనకి డీటెయిల్స్ తెలియడానికి వెంకట్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ప్రస్తుతం పంతంగి టోల్ ప్లాజాలో ట్రాఫిక్ ఏ విధంగా ఉంది, దీని గురించి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మౌనిక, పంతంగి టోల్ గేట్ వద్ద గత రాత్రి నిన్న నుంచి సెలవులు ప్రకటించడం, పెద్ద ఎత్తున కూడా జనాలు హైదరాబాద్ నుంచి ఇటు జాతీయ రహదారి 65 నుంచి ఇటు విజయవాడకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మొత్తంగా పంతంగి దగ్గర 16 టోల్ ప్లాజాకు సంబంధించి 16 గేట్లు ఉన్నాయి. అందులో 14 గేట్లను ఓపెన్ చేసి అధికారులు ఎప్పటికప్పుడు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నప్పటికీ కూడా దాదాపుగా 3 కిలోమీటర్ల మేర ఇప్పటికీ ట్రాఫిక్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు పంతంగి టోల్ గేట్ నుంచి మొదలుకొని అది అంకిరెడ్డి కూడా 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ నుంచి ఇటు పంతంగి టోల్ గేట్ కు రావాలంటే మామూలు సమయాల్లో గంట సమయం పట్టేది, ప్రస్తుతం 2 గంటల సమయం పడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఇక చిన్నపిల్లలతో కావచ్చు, వృద్ధులతో కావచ్చు కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి టోల్ గేట్ మేనేజర్తో కూడా మనం మాట్లాడడం జరిగింది. అయితే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నాము. తర్వాత టోల్ గేట్ దగ్గర రాకంటే ముందే మేము కొంతమంది అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాళ్ళకు రిసిప్ట్ అంటే టోల్ సంబంధించి టోల్ బిల్లు వాళ్ళ చేతికి ఇచ్చి పంపించే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు సాయంత్రం లేదంటే రేపు మార్నింగ్ వరకు కూడా పూర్తిగా రేపటి వరకు కూడా ట్రాఫిక్ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి చర్యలు చేపడుతున్నామని చెప్తున్నప్పటికీ కూడా పూర్తిగా ట్రాఫిక్ మాత్రం ఇప్పటికీ కానటువంటి పరిస్థితి. 3 కిలోమీటర్ల మేర జామ్ అవుతుందంటే హైదరాబాద్ నుంచి ఏదైనా పరం చెరువు కానీ శివారు ప్రాంతాల నుంచి ఇక్కడికి రావాలంటే మాత్రము దాదాపు 2-3 గంటల సేపు ఇక్కడి నుంచి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ టోల్ గేట్ మాత్రమే కాదు, ఇక ముందుకు వెళ్ళినట్టయితే నల్గొండ జిల్లాకు సంబంధించి కొర్లపాడు టోల్ గేట్ కూడా ఉంది. అక్కడ అదే పరిస్థితి నెలకొంది. దాదాపుగా అరగంట నుంచి గంట సమయం పడుతున్నటువంటి పరిస్థితి. ఇక రాత్రంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక ప్రస్తుతం కూడా ట్రాఫిక్ సంబంధించి కూడా క్లియరెన్స్ సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ ప్రస్తుతం పంతంగి టోల్ గేట్ దగ్గరకు వచ్చి పోలీసులతో ఎప్పటికప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పంపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరోవైపు ఈ టోల్ సిబ్బంది కూడా ఎక్కడ వాటిని ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిగా కూడా ఏర్పాటు చేస్తున్నప్పటికీ పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి సంక్రాంతి పండుగ హైదరాబాద్ ఇటు ఆంధ్ర ప్రాంతాలు ముఖ్యంగా విజయవాడ కావచ్చు, ఇటు సూర్యాపేట మిగతా జిల్లాలకు వెళ్లే వాళ్ళతో రద్దీతో పూర్తిగా హైదరాబాద్ నుంచి ఇటు విజయవాడ వెళ్లాలంటే కొంత
ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి, మరోవైపు వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండుగ ఖచ్చితంగా ఊళ్ళో చేసుకోవాలి, అది కూడా పిల్ల పాపలతో చేసుకోవాలి. చిన్న పిల్లలు ఇక్కడి నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వారు పాల కోసం కావచ్చు, చిన్న పిల్లలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా దాదాపుగా నిన్న సాయంత్రం నుంచి ఇప్పటికీ, అంటే ఇది రేపటి వరకు కూడా ఈ ట్రాఫిక్ అనేది ఉండేటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తంగా దాదాపుగా రెగ్యులర్ గా 15,000 మంది ఇక్కడి నుంచి వెళ్తే ప్రస్తుతం మాత్రం 50,000 వెహికల్స్ ఇక్కడి నుంచి టోల్ గేట్ దాటుతున్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. నిత్యం ఉండే ట్రాఫిక్ చూసుకుంటే ప్రస్తుతం మాత్రము దాదాపుగా 3 పెరిగిందని చెప్పుకోవచ్చు. అయితే వాహనదారులు కూడా గొడవ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఖచ్చితంగా మాకు 15 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉంచినట్లయితే టోల్ దగ్గర నుంచి ఫ్రీగా మూవ్మెంట్ ఇవ్వాలి, మాకు టోల్ లేకుండా చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని ప్రాధాయపడతా ఉన్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు సంబంధించి కావచ్చు, ఈ ట్రాఫిక్ క్లియరెన్స్ లో మాత్రము ఏం చేయలేనటువంటి పరిస్థితి నెలకొంది. అదనంగా సిబ్బందిని ఏర్పాటు చేసి టోల్కు సంబంధించి ప్రత్యేకించి వాళ్ళు ఒక బిల్లుని ఇస్తున్నారు, అక్కడి నుంచి ముందుకు పంపుతున్నారు. అయితే ఒక్కసారిగా వస్తున్నటువంటి జనాల రద్దీతో పూర్తిగా జాతీయ రహదారి 65 విజయవాడకు వెళ్లాలంటే 3 గంటలు 4 నుంచి 5 గంటల సమయం పట్టేది ప్రస్తుతం 7-8 గంటలు జర్నీ చేయడం అంటే నరకంగా మారిందని చెప్పుకోవచ్చు. మౌనిక. థ్యాంక్ యూ వెంకట్.